హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కంచిలో ఉన్న శ్రీ కంచి బేశ్వరర్ ఆలయం ముందున్నాను. ఇది ఒక ఈశ్వరుని ఆలయం. లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ ఆలయానికి ఎంట్రన్స్లో ఇలా గ్రాండ్గా ఒక 2 ఎలిఫెంట్స్ సెక్యూరిటీ గార్డ్స్ లాగా ఉన్నాయి. లోపలికి రాగానే అసలు ఈ బస్లింగ్ టౌన్షిప్లో ఉండే నాయిసెస్ ఏమీ లేకుండా పక్షుల కిలకిల రావాలతోటి ఆ కోనేటి నీళ్లతోటి ఎంతో ఆహ్లాదంగా ఉంది వాతావరణం. ఈ కోనేటి గోడల మీద ఈ నందీశ్వరుణ్ణి ఎంత అందంగా చెక్కి ఉన్నారో చూడండి. ముందు వినాయకుడిని దర్శించుకొని తర్వాత ఏ ఆలయానికైనా వెళ్ళాలి, ఏ దేవుడినైనా దర్శించుకోవాలి. కాబట్టి ముందుగానే వినాయకుడి కోయిల ఉంది. ఇక్కడ నందీశ్వరుడు పక్కనే ధ్వజస్తంభం ఉన్నాయి, ఫ్లాగ్ పోల్ అన్నమాట. ఇది మెయిన్ గర్భగుడి. లోపల కెమెరా అలౌ చేయరు, సో అందుకని బయట ప్రాంగణం మాత్రమే చూపిస్తున్నాను. స్థల పురాణం. పూర్వకాలంలో దేవుళ్ళందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళి జనన మరణం లేకుండా ఉండేదానికి వరం అడిగినారు. అప్పుడు శివుడు చెప్పినారు, మీరు మేరు పర్వతం చిలికినచో వాసుకి అనే పామును తాడుగా ఉపయోగించి క్షీర సముద్రం చిలికితే అందులో నుంచి అమృతం వస్తుంది. ఆ అమృతమును మీరు తాగినచో మరణం లేకుండా బ్రతకవచ్చును అని చెప్పారు. దేవుళ్ళందరూ కలిసి దేవుడు చెప్పినట్టు మేరు పర్వతమును కవ్వముగా వాసుకి అనే పాముని త్రాడుగా చేసుకుని ఒక పక్క దేవుళ్ళు మరో పక్క రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేసినారు. ఆ సమయంలో పర్వతం భారం వల్ల నీళ్ళలో మునిగిపోయినప్పుడు మహావిష్ణువు కచ్చపం కూర్మం రూపం ధరించి ఆ పర్వతమును క్రిందికి పడిపోకుండా ఆపినారు. దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరం ఎంతో బాధపడ్డాయి. ఆ సమయంలో శివుడు కూర్మమును వచించి తీసుకుని తన మెడలో ఆభరణంగా వేసుకున్నాడు. అప్పుడు మహావిష్ణువు తను చేసిన తప్పులకు పరిహారంగా ఈ స్థలంలో శివుడు గురించి చాలా సంవత్సరాలుగా తపస్సు చేసినారు. శివుడు అప్పుడు విష్ణువుతో, మీ భూలోకంలో కాంచీపురం అనే నగరానికి వెళ్ళి మురక వృక్షం కింద శివలింగం పెట్టి పూజ చేసుకుని ఉండాలి అని చెప్పారు. అప్పుడు విష్ణువు చేసిన పాపం పోతుంది అన్నారు. శివుడు చెప్పినట్లు మహావిష్ణువు మహాలక్ష్మితో సహా కాంచీపురం అనే నగరంలో మురుకు చెట్టు కింద శివలింగం స్థాపించి పూజ చేసినారు. శివుడు అనుగ్రహంతో వాళ్ళు తృప్తి చెందినారు. కచ్చపం అంటే తాబేలు. దానివల్ల ఈ దేవునికి కచ్చపేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఈ కచ్చపేశ్వరుని పూజ చేసిన వాళ్లకు పుత్ర భాగ్యం, సర్వ ఐశ్వర్యములు కలుగుతాయని చెప్పినారు. టిఎస్ జగదీశ్ మొదలయ్యార్, కాంచీపురం. సో ఆ మురుగ వృక్షమే ఇది. కచ్చపేశ్వర్ అన్నమాట, అంటే తాబేలు. ఇక్కడ ఈ వృక్షం కింద ఎన్ని నాగరాజులు ఉన్నారో చూడండి. నాగదోషం పోవాలంటే ఇక్కడ కొంతమంది పూజలు చేస్తున్నారు. అక్కడ లోపల శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మి శివునికి శివలింగాన్ని స్థాపించి ఈ మురుక వృక్షం క్రింద పూజ చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా పవిత్రమైన ప్లేస్. ఇలా నాగరాజుకి పసుపు పూసి కుంకుమ పెట్టి ఇలా కొంతమంది అయితే
వస్త్రాలని కూడా చుట్టి పూజ చేస్తున్నారు. ఈ ఆలయాల్లో ఎన్ని శివాలయాలు, ఎన్ని శివుని లింగాలు ఉన్నాయో అసలు. కాంచీపురంలో తీసిన అన్ని వీడియోల్లో కల్లా ఇదే లాంగెస్ట్ వీడియో. ఎందుకంటే ఈ కచ్చపేశ్వర ఆలయము చాలా పవిత్రమైనది. కాకపోతే మన తెలుగు వాళ్ళకి చాలామందికి దీని గురించి తెలియదు. ఇక్కడికి వచ్చి మీనాక్షి అమ్మ ఆలయము, ఏకాంబరేశ్వర ఆలయము, వరదరాజన్ టెంపుల్ చూసేసి వెళ్ళిపోతుంటారు. కానీ వాటిలాగే ఇది కూడా చాలా పవిత్రమైన ఆలయం కాబట్టి ఇంత డీటెయిల్డ్గా చూపిస్తున్నాను. సో దట్ యు నో దట్ you shouldn't miss it when you come to Kanchipuram in Tamil Nadu. Om Namah Shivaya.